సాయి శ్రీ సాయి జయ జయ సాయి. కల్లూరు గ్రామ శివారులో పవిత్రమైన బెంగాళకి ఒడ్డున వేసినటువంటి పుణ్యక్షేత్రం కీర్తికేశ్వర శ్రీకృష్ణ దేవరాయలు ఆనాడు వారి పాలనలో నిర్మించినటువంటి క్షేత్రం. ఇక్కడ పవిత్రమైన బెంగాళని దక్షిణం నుండి ఉత్తరానికి ప్రవహిస్తూ ఉత్తరం నుంచి తూర్పుకి ప్రవహించడం జరుగుతుంది. ఆ యొక్క పెన్నా నది పవిత్రమైన పెన్నా నది. ఆ యొక్క పెన్నా నది ఒడ్డున వేసినటువంటి కీర్తిశేషులు ఆ యొక్క అవధూత సింగారప్ప స్వామి అనే ఒక పాలకుడు ఈ యొక్క క్షేత్ర పాలకొండకు పాలకుడుగా ఉండేవారట. 5 సంవత్సరాల క్రితం ఆయన పాలకుడుగా ఉంటూ ఈ యొక్క క్షేత్రంలో కొండపైన గుహలు ఆ యొక్క జీవ సమాధిలో గుహలకి వెళ్ళి ఆయన ఆచూకి కూడా కనబడకుండా పోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ యొక్క క్షేత్రాన్ని క్షేత్రపాలకొండని కూడా పిలవడం జరుగుతుంది. ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క న్యూ కేటగిరీ విభాగానికి మొదటి బహుమతిగా 50,000 రూపాయలు, రెండవ బహుమతిగా 40,000 రూపాయలు, మూడవ బహుమతిగా 30,000 రూపాయలు, నాలుగవ బహుమతిగా 20,000 రూపాయలు, ఐదవ బహుమతిగా 15,000 రూపాయలు, ఆరవ బహుమతిగా 10,000 రూపాయలు, ఏడవ బహుమతిగా 8,000 రూపాయలు, ఎనిమిదవ బహుమతిగా 6,000 రూపాయలు, తొమ్మిదవ బహుమతిగా 5,000 రూపాయలు, 10, 11వ బహుమతిగా 1,000 రూపాయలు కూడా మొత్తం 11 బహుమతులు కూడా ప్రకటించడం జరిగింది. ఈ యొక్క న్యూ కేటగిరీ విభాగానికి మొత్తం 12 జతలు పాల్గొనడం జరిగిందండి. డ్రాలో మొట్టమొదటి జతగా కాలభైరవ స్వామి ఆశీస్సులతో జి అనసూయమ్మ గారు, నాగసముద్రం గ్రామం, గుంతకల్లు మండలం, అనంతపురం జిల్లా వారు. డ్రాలో రెండవ జతగా దస్తగిరి స్వామి ఆశీస్సులతో షేక్ మహబూబ్ బాషా గారు, అనంపల్లి గ్రామం, బుద్ధవరం మండలం, నంద్యాల జిల్లా అమ్మాయి. గురు రాఘవేంద్ర స్వామి ఆశీస్సులతో గోరెడ్డి విష్ణు మోక్షారెడ్డి గారు, ఉయ్యలవాడ గ్రామం, ఉయ్యలవాడ మండలం, నంద్యాల జిల్లా. డ్రాలో మూడవ జతగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో విజయమ్మ గారు, వెంకటకృష్ణయ్య గారు, గౌరవ సర్పంచ్, పిన్నాపురం గ్రామం, పాండ్యం మండలం, నంద్యాల జిల్లా వారు. డ్రాలో నాలుగవ జతగా బిల్లాల స్వామి ఆశీస్సులతో షేక్ మహీమున్నా గారు, మల్యాల గ్రామం, డోన్ మండలం, నంద్యాల జిల్లా అమ్మాయి. మద్దిలేటి స్వామి ఆశీస్సులతో బజారు లక్ష్మీదేవి గారు, కొత్త చెరువు గ్రామం, డోన్ మండలం, నంద్యాల జిల్లా వారు. డ్రాలో ఐదవ జతగా శ్రీ రాములమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో ఆర్కే బుల్ సత్తోట శిరీష చౌదరి గారు, శివకృష్ణ చౌదరి గారు, వేటపాలెం గ్రామం, చుండూరు మండలం, బాపట్ల జిల్లా వారు, అరుణాచలం అమ్మాయి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో మదమంచి సుబ్బారాయుడు కుమారుడైనటువంటి మదమంచి శివ గారండి, రాయల చెరువు గ్రామం, యారికి మండలం, అనంతపురం జిల్లా వారు. డ్రాలో ఆరవ జతగా దేవస్థానం చీటి కాబట్టి. డ్రాలో ఏడవ జతగా శ్రీ రాములమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో ఆర్కే బుల్ సత్తోట శిరీష చౌదరి గారు, శివకృష్ణ చౌదరి గారు, వేటపాలెం గ్రామం, చుండూరు మండలం, బాపట్ల జిల్లా వారి, సింహాచలం, భద్రాచలం. ఎనిమిదవ జతగా డ్రాలో చింతకుంట భైరవ స్వామి ఆశీస్సులతో భోగతి నారపరెడ్డి గారు, తురుకపల్లి గ్రామం, పెద్దపప్పురు మండలం, అనంతపురం జిల్లా అమ్మాయి. లక్ష్మీ నారసింహస్వామి ఆశీస్సులతో రామాంజనేయులు గారు, గంగవరం గ్రామం, బెలుగుప్ప మండలం, అనంతపురం జిల్లా వారు. డ్రాలో 9వ జతగా శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో డాక్టర్ ఏ గురునాథ్ గారు, కొత్తకోట గ్రామం, డోన్ మండలం, నంద్యాల జిల్లా వారు. డ్రాలో 10వ జతగా వరదప్ప స్వామి ఆశీస్సులతో నడిమింటి మారేంద్ర గారు, ఆత్మకూరు గ్రామం, ఆత్మకూరు మండలం, అనంతపురం జిల్లా వారు. డ్రాలో 11వ జతగా పెరవలి రంగనాథ స్వామి ఆశీస్సులతో ఆముదాల వెంకట్రాముడి గారు, ఉబుచెర్ల గ్రామం, గుత్తి మండలం, అనంతపురం జిల్లా వారు. డ్రాలో చివరి జతగా 12వ జత వారు శ్రీ ఎదురుపాక విజయ దుర్గా అమ్మవారి ఆశీస్సులతో జీపీ చౌదరి బుల్స్, గూడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు, కొండబారవారి పాలెం, కాకనూరు మండలం, గుంటూరు జిల్లా, బంటు కమ్మాయి. శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులతో ఎంబి నరసింహారెడ్డి గారు, గుర్రంపాడు గ్రామం, గుంతకల్ల మండలం, అనంతపురం జిల్లా వారు. ఈ యొక్క న్యూ కేటగిరీ విభాగానికి మొత్తం 12 జతలు కూడా పాల్గొనడం జరిగిందండి. రూపాయల దర్శనేశ్వర బహుమతి ప్రకటించినటువంటి దాత మూగ జీవాల పశు ప్రేమి ఈ యొక్క రాయలసీమ
వినోద్ చౌదరి గారు ఆ యొక్క బహుమతి రాని ప్రతి జత కూడా 1000 రూపాయలు కన్సలేషన్ బహుమతి ప్రకటించడం జరిగింది. గట్టిగా చప్పట్లు కూడా ఘనమైన చప్పట్లు. సిబిఎస్ఈ ఐసిఐసి అంటే నువ్వు కూర్చోవాలి ఇంకా రోజు చదువు చెప్పి నువ్వు కానీ మేము రిజైన్ చేసి కూర్చోవాలి ఇంకా సిబిఎస్ఈనే తీసుకోపా నువ్వు అంటే మీ ఓపిక ఉంటే ఐసిఐసి మంచిది కోర్స్ ఆ తిప్పలన్నీ ఉంటాయి. రైట్ దాతలకు కూడా సన్మానం ఇప్పుడు మళ్ళా ఆయన పక్కవే ఇంకోసారి చెప్పు ఇంకోసారి మొట్టమొదటి జతగా శ్రీ కాలభైరవ స్వామి ఆశలతో జి అనసూయమ్మ గారు నాగసముద్రం గుంటకల్ మండలం అనంతపురం జిల్లా వారి జత పోటీలో ఉన్నారని గౌరవ మొట్టమొదటి జతగా ఎవరైనా కాపులంటే దయచేసి లోపలికి రావాలా పడుతున్నటువంటి ప్లీజ్ జనాల్లో కాపులనుకోవచ్చు కాబట్టి గుంటకల్ మండలం అనంతపురం జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి. ఆహా ఆహా షేక్ మహబ్ బాషా అప్పనపల్లె రుద్రవరం మండలం అప్పనపల్లె గ్రామం నంద్యాల జిల్లా. ఇది 4 వంట ఉన్నప్పుడు కొన్నాం. 6 వందలలో 18 పందాలు ఆడినాం. సెకండ్ థర్డ్ ఫస్ట్ ఇది 3వ పందెం. ప్లేసులు ఏం లేవు. మహానంది ఒకటి, ఇక్కడ మురాళ్ళపల్లి ఒకటి. ఇది ఉయ్యాలవాడది. ఇది కెమాండ్స్ ఉయ్యాలవాడది. దయచేసి ఎక్కడున్న కోట్లకి రావాల్సిందిగా 5,000 రూపాయల దాకా వారిని సాదరపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. యనమల రంగస్వామి గారు 3వ వారి కాంపిటీషన్ రవికరణ్ గారి చేతుల మీదుగా గౌరవ రామకృష్ణ సింగరయ్య గారి చేతుల మీదుగా అదేవిధంగా కొండమల్ల నరసింహ గారి చేతుల మీదుగా జెన్నీ ఆనంద్ గారు కూడా భాగస్వాములు రెండవ జతైనటువంటి శ్రీ దస్తగిరి స్వామి ఆశీస్సులతో షేక్ మాబాషా గారు అప్పనపల్లి గ్రామం మండలం రుద్రవరం జిల్లా నంద్యాల జిల్లా శ్రీ గురు రాఘవేంద్ర
ఆశలతో గోరెడ్డి మోక్షత్ రెడ్డి గారు ఉయ్యాలవాడ స్వామి అప్పనపల్లి గ్రామం రుద్రవరం మండలం నంద్యాల జిల్లా లెక్చరేమో గురునాథేంద్ర స్వామి ఆశలతో గోరెడ్డి విశ్వమోక్షారెడ్డి గారు ఉయ్యాలవాడ మండలం నంద్యాల జిల్లా లెఫ్ట్ సైడ్ అండి సమాఖ్యత చివరి సెకండ్ వరకు పోరాడితేనే విజయానికి సంకేతం మరి పోరాడారా దాన్నే అవుతుంది. మీ పేరు? మా పేరు లక్ష్మీనారాయణ. మా పేరు బిచ్చమ్మ గారి లక్ష్మీనారాయణ, పిన్నాపురము, పాండ్యం మండలము, నంద్యాల జిల్లా. ఒకటి ఈ ఎద్దు 200 సైజులో కొన్నాము. బేస్తవారిపేట దగ్గర కొన్నాము. వంగపాటు దగ్గర కొన్నాము. 3 లక్షలు కొన్నాం. 200 అప్పుడు. ఇది కొని 2 నెలలు అవుతుంది. 18 లక్షలు కొని. ఇది పెద్దొడ్డి, కృష్ణగిరి మండలము. ఆయన పేరు కర్నూలు జిల్లా భూషణ. ఇప్పటికి 15 పందాలండి. ఫస్ట్ సెకండ్ వచ్చింది. మధ్యలోటి స్వామి ఫస్ట్, కల్లూరు ఫస్ట్, పుల్కోడ ఫస్ట్, మళ్ళీ కల్ల ఫస్ట్, ఎడవల్లి ఫస్ట్, పామిడి ఫస్ట్. ఇక్కడ నందికోట తాడిపత్రిక లేదు కొట్టింది మనం. కమ్మినేసి తెల్లనూరు అని సెకండ్లో కొట్టినాము. తిరుపాలు గారి చేతుల మీదుగా తూర్పు ముందెడ్డి గారు చాకని పెద్దన్న గారి చేతుల మీదుగా గత యజమానిని సన్మానించారా? ఫోటో పట్టుకో అట్లా నిలబడు. తీసుకోపాడు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశలతో బిచ్చమ్మ గారి వెంకట కృష్ణయ్య గారు పిన్నాపురం గ్రామం పాండ్యం మండలం నంద్యాల జిల్లా గౌరవ సర్పంచ్ గారు ఎట్లా పోటీలో ఉన్నారు. జగమండి శివ ఆడుతున్న గీతను ఈ మధ్య కాలంలో అక్షరాల 18 లక్షలకు కొనుగోలు చేయడం జరిగింది. గౌరవ సర్పంచ్ గారు రైట్ సైడ్ గీతను స్థానానికి 15 సెకండ్లు అడ్వాన్స్ లో కొనసాగుతున్నారు. మోస్ట్ సీనియర్ రథసారథి ఇల్లూరు రవి గారు. మరి వారి సారథ్యంలో ఏకమతి స్వామి సర్వీశ్వర. చివరి సెకండ్ వరకు పోరాటం విజయానికి సంకేతం.
20 సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి. వెనక డ్రాలో 7వ నెంబర్ నుంచి కాంపిటీషన్ పొందే పరాలా విజయ్ శ్రావణ శ్రవణ కేకులు. చివరి సెకండ్ వరకు కొనసాగుతున్నాయి. 30 సెకండ్లు ముందంజలోనే కొనసాగుతున్నాయి. చివరి సెకండ్ వరకు పురాతన విజయానికి సంకేతం అది పోరాడాలా. నిమిషం 40 సెకండ్లు మొదటి స్థానానికి ముందంజలో కొనసాగుతున్నారు. ఆ చివరికి వెళ్ళి తిరిగి ఈ చివరికి వచ్చి ఇటు తిరిగి 13.8 చదరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగవచ్చు. అవకాశాలను పెద్ద ఎక్స్ప్రెట్లో ఆశీస్సులతో షేక్ మహీమన్న గారు మల్యాల గ్రామం డోన్ మండలం నంద్యాల జిల్లా అండ్ కమైన్ మద్దిలేటి స్వామి ఆశీస్సులతో బజారు లక్ష్మీదేవమ్మ గారు కుచ్చరు గ్రామం డోన్ మండలం నంద్యాల జిల్లా అని జత చిరునామా. షేక్ మహీమన్న గారి యజమాని కమైన్ బజారు లక్ష్మీదేవమ్మ గారు అట్లా ఒకటి రెండు స్థానాలు వెనకబడి 3వ స్థానానికి 6 సెకండ్ల ముందంజలో ఉన్నాయి. ఇప్పటికి చివరిగా మొదటి నుంచి
దాతలను ఆహ్వానించడం మా సంప్రదాయం. మీరు అడిగిన వెంటనే మాకు సహాయ సహకారాలు అందించారు కాబట్టి ఏం చెప్పారంటే మహానంది పుణ్యక్షేత్రంలో మొదటి బహుమతి కైవసం చేసుకున్నటువంటి జత, అదేవిధంగా మహాశివరాత్రి పురస్కరించుకొని ఖానాపుర గ్రామంలో కూడా మొదటి బహుమతి 1,50,000 రూపాయలు కైవసం చేసుకున్నటువంటి గిత్తల జత. ఆ జతలో ఒకే ఒక్క గిత్తలు అక్షరాల 1,00,000 కాదు, 10 లక్షలు కాదు, 20 లక్షలు కాదు, 30 లక్షలు కాదు, అక్షరాల 40 లక్షల రూపాయలు కొనుగోలు చేశారు. మరి ఒకే ఒక్క గిత్తలు 40 లక్షల రూపాయలు కొనుగోలు చేశారు. ఆ గిత్త కూడా మన కల్లూరు గ్రామానికి రావడం జరిగింది. డ్రాలో 7వ నెంబర్లో పోటీకి వస్తాయట. విజ్ఞప్తి చేస్తున్నాం. కమెంట్ చేద్దండి. శ్రీ రామలమ్మ తల్లి దివ్యాసులతో ఆర్కేబేస్ అత్తోట శిరీష చౌదరి గారు, శ్రీకృష్ణ చౌదరి గారు, వేటపాలెం, చుండూరు మండలం, బాపట్ల జిల్లా, రైట్ సైడ్ అరుణాచలం, లెఫ్ట్ సైడ్ ఏమో శ్రీ చుండూరు శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో గౌరవనీయులు మొదటి శివప్రసాద్ నాయుడు గారు, లెఫ్ట్ సైడ్ ఏమో దయా అండి. మంచి కాంపిటీషన్ లట. మరి ఏ బహుమతి సాధిస్తాయో వేచి చూద్దాం. పెద్దనానికి ఇస్తాడు ఫోటో కూడా విభాగంలో శ్రీ రామలమ్మ దివ్య ఆఫీసులతో అత్తోట శ్రీ చౌదరి గారు, శ్రీకృష్ణ చౌదరి గారు, చూడు రైట్ సైడ్ ఎడమవైపు శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆఫీసులతో మొదటి శుభవారి కుమారుడైనటువంటి గౌరవ మొదటి శివగారు జత పోటీలు రావుతున్నాయి. మొదటి రౌండ్ 300 అడుగుల దూరాన్ని 41 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి. మొదటి స్థానానికి మొదటి రౌండ్ లో 1 సెకండ్ వెనకబడి ఉన్నాయి. రైట్ సైడ్ ఆర్కే కోసమే, లెఫ్ట్ సైడ్ మదమంచి శివప్రసాద్ నాయుడు గారు. రెండవ రౌండ్ 600 అడుగుల దూరాన్ని 2 నిమిషాల 5 సెకండ్ల పూర్తి చేసుకుని రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 5 సెకండ్లు వేగంగా ఉన్నాయి. రెండవ స్థానంలో
5 సెకండ్లు వెనకంలో ఉన్నాయి. పోరాటం చేయాలి చివరి సెకండ్ల వరకు. రెండవ స్థానానికి 15 సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నాయా? అబ్బో బాపట్ల జిల్లా అండ్ కమాండ్ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో మదమంచి సుబ్బరాయుడు కుమారుడు మదమంచి శివప్రసాద్ నాయుడు గారు రాయచూరు గ్రామం యాడకి మండలం అనంతపురం జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి. అదే విధముగా ఈ యొక్క కార్యక్రమానికి 5,000 రూపాయలు దాత అయినటువంటి కేశవాపురం గ్రామ వాసులైనటువంటి కీర్తి శేషులు పూజారి రాజప్ప కుమారుడు పూజారి కిత్తప్ప వారు కూడా కోట్లోకి రావాల్సిందిగా వారిని కూడా సాదర కోరుతున్నా. వచ్చే 11 మరి ఆ కిట్టకు కూడా నామకరణం భద్రాచలమని కూడా నామకరణం జరగడం జరిగింది. మంచి కాంపిటీషన్ యొక్క ఇవాళ శ్రీ క్షేత్రపాల సింగరప్ప స్వామి దేవస్థానం నందు ఏ బహుమతి సాధిస్తాడు వేచి చూద్దాం. గౌరవనీయులు ఆర్కే బోల్స్ అధినేత ఇవాళ యొక్క కార్యక్రమానికి నే కేటగిరీ విభాగానికి 2 జతలు, రేపు జరగబోయే సీనియర్స్ విభాగానికి కూడా 2 జతలు తీసుకోవడం జరిగింది. మరి మంచి కాంపిటీషన్ జతలు ఏ బహుమతి సాధిస్తాయో వేచి చూద్దాం. అలా ఏదో రానేదగ్గరగా మొత్తం వీధులు పెట్టేస్తే అతన్ని బండి పంపించారు. రామకృష్ణ చౌదరి గారికి గట్టిగా చెప్పండి. బండదే 2000 హరికృష్ణ గారు 2023వ సంవత్సరం రికార్డు కూడా ఉంది. 19 రౌండ్లు పూర్తిగా ఆగి తిరిగి 42 అడుగుల 6 గెలుచు ఆనాడు ఆదిన వారు శ్రీ 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 ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో గోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్దపట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారికి 19 రౌండ్లు పూర్తిగా ఆగి తిరిగి 42 అడుగుల 6 గెలుచు లాంటి సంవత్సరం రికార్డు కూడా రామలమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో ఆర్కే బోస్ అక్కోట శిరీష చౌదరి గారు, శివకృష్ణ చౌదరి గారు, వేటపాలెం సోదరి మండలం
బాపట్ల జిల్లా. లెఫ్ట్ సైడ్ ఏమో సింహాచలం, రైట్ సైడ్ ఏమో భద్రాచలం అండి. మంచి కాంపిటీషన్ జత. మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి. 300 అడుగుల దూరాన్ని 39 సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మొదటి రౌండ్లో 1 సెకండ్ ముందంజలో కొనసాగుతున్నాయి. మొదటి రౌండ్లో మొదటి స్థానానికి 1 సెకండ్ ముందంజలో కొనసాగుతున్నాయి. శ్రీరామలమ్మ తల్లి దీరాశ్రతో అతోట శ్రీషా చౌదరి గారు, శివకృష్ణ చౌదరి గారు, వేటపాలెం చందూరు మండలం బాపట్ల జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి. కొంచెం స్వాగతించు. రెండవ రౌండ్లో మొదటి స్థానానికి 5 సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి. రామాంజనేయులు గారు గంగవరం గ్రామం తెలుగు మండలం అనంతపురం జిల్లా సిద్ధంగా ఉండాలా. గత సంవత్సరం రికార్డు 23వ సంవత్సరంలో రికార్డు ఉంది. సమయం 4 నిమిషాలు. 16వ రౌండ్ పూర్తి చేసుకున్నాయి. 4800 అడుగుల దూరాన్ని 16 నిమిషాల 5 సెకండ్లు. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత 17 నిమిషాల 8 సెకండ్లు. అనగా మొదటి స్థానానికి 1 నిమిషం ముందంజలో కొనసాగుతున్నాయి. 1 నిమిషం ముందంజలో కొనసాగుతున్నాయి. అటు చివరికి వెళ్ళిన తెలుగు 15 అడుగుల 16 చివరాన్ని లాగింది. మొదటి స్థానం. ఆ చివరికి వెళ్ళి తిరిగి మరలా ఈ చివరికి వచ్చి ఇటు తిరిగి 42 అడుగుల 6 చివరాన్ని లాగింది. 2023వ సంవత్సరం గోరెడ్డి కేశవరెడ్డి గారి రికార్డు స్టార్. సమయం 2 నిమిషాలు. వచ్చే పూర్తి చేసుకున్నాయి. 5 సెకండ్లు. ఈ చివరికి వచ్చి తిరిగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్న గడియా తప్పచ్చు. గారు ఈ చివరికి వచ్చి తిరిగి 48 అడుగుల 6 బాబు అదే కూడా ఎవరైనా పరిగెత్తారేమో 30,000 రూపాయలు చెప్తానా. అటు చివరికి వెళ్ళి తిరిగి 42 అడుగుల 6 సదరే సదరి హరికృష్ణ గారు. సమయం మీకు 1 నిమిషం. 19వ మంది 5700 అడుగుల దూరాన్ని 19 నిమిషాలలో పూర్తి చేసుకున్నాయి. ఈ రౌండ్లో 42 అడుగుల 6 నుంచి గత 23వ సంఖ్య రికార్డు. సమయం 30 సెకండ్లు. రికార్డు వచ్చాం భగవాని గారు. సమయం 20 సెకండ్లు. అవకాశం అనేది తప్పవాడిదే. సమయం శ్రీ రామచంద్రరాశ్రతో అత్యంత శ్రీషా చౌదరి గారు, శివకృష్ణ చౌదరి గారు, వేటపాలెం చందూరు మండలం బాపట్ల జిల్లా వారి గత సమయం 20 నిమిషాలు పూర్తయ్యేసరికి 20 రౌండ్లు పూర్తిగా లాగి అనగా 6 అడుగుల దూరాన్ని లాగి
గిట్ట లేవు అవి చెప్పు. 2023వ సంవత్సరంలో వీర నరసింహారెడ్డి ఇంద్రసేనారెడ్డి గిట్టలతో 19 రౌండ్లు పూర్తిగా లాగి తిరిగి 42 అడుగుల ఆరోగ్య నుంచి రావడం జరిగింది. ఇవాళ రామలమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో అత్తోట శిరీష చౌదరి గారు, శివకృష్ణ చౌదరి గారు, వేటపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా సింహాచలం భద్రాచలం గిత్తల జత 20 రౌండ్లు పూర్తిగా లాగి ఆ యొక్క రికార్డును కూడా బ్రేక్ చేయడం జరిగింది. గట్టిగా చప్పట్లు కొట్టాలండి, ఘనమైన చప్పట్లు. చిన్న వయసులోనే చాలా చక్కని సాహిత్యం ఇస్తూ మంచి ఇంకా జరిగింది. క్షేత్రపాలకొండ నువ్వు ప్రవేశించే మొదటి బహుమతి ₹1,00,000 మొత్తాన్ని బహుకరించుకొని ఇవాళ కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లా నుంచి కూడా పెద్దలు వస్తున్నాయి. మంచి చెక్కా నాగేశ్వరు 8వ జతండి చింతకొండ భైరవ స్వామి ఆశీస్సులతో దేవతి నారపరెడ్డి గారు, తుర్కపల్లి గ్రామం, పెద్దపప్పూరు మండలం, అనంతపురం జిల్లా. అటు కమ్మాయి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో రామాంజనేయులు గారు, గంగవరం గ్రామం, తెలుగుప్ప మండలం, అనంతపురం జిల్లా వారి జత దాదాపు కంబైన్డ్ జతగా 8వ జతగా పోటీలో మన వద్ద కొనసాగుతున్నాయి. సమానంగా కొనసాగుతున్నాయి. రావాలా ఈలలో కేకలు మరి ప్రేక్షకులుగా ఒకసారి ఆ తదుపరి దాలో 9వ జత వారు మంచి కాంపిటీషన్ చేతండి. శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో డాక్టర్ ఏ గురునాథ్ గారు, కొత్తకోట గ్రామం, డోన్ మండలం, నంద్యాల జిల్లా వారి మీరు కూడా సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కేకలు ఒక్కసారిగా వినండి మరి. రైతు సంబరాలంటివి, గ్రామీణ క్రీడలు మరి. తదుపరి గాలో 9వ జత వారు శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో డాక్టర్ ఏ గురునాథ్ గారు, కొత్తకోట గ్రామం, డోన్ మండలం, నంద్యాల జిల్లా వారు 9వ జతగా సిద్ధంగా బయలుదేరావాలా. దయచేసి ఆలస్యం చేయరాదు. లైట్ పూర్తిగా తెచ్చావాలా. సమయం ఆఖరి 3 నిమిషాలు. 10వ రౌండ్ పూర్తి చేసుకున్నాయి. 3000 అడుగుల దూరాన్ని 16 నిమిషాల 55 సెకండ్లలో పూర్తి చేసుకుని 5వ స్థానంలో కొనసాగుతున్న ఎడ్ల జత కన్నా ఈ జత 10వ రౌండ్ లో 2 నిమిషాల 55 సెకండ్ల వెనుకంజలోనే కొనసాగుతున్నాయి. పోరాడాలా, చివరి వరకు పోరాడితేనే విజయానికి సంకేతం. మరి సాయినాథ్ రెడ్డి గారు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి అడిగిన తక్షణమే కాదనకుండా 7వ బహుమతి ₹8,000 మొత్తాన్ని బహుకరించినటువంటి హరిజన సుబ్బరాయుడు గారు, ఎద్దులబండి శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో డాక్టర్ గురునాథ్ గారు, కొత్తకోట గ్రామం, డోన్ మండలం, నంద్యాల జిల్లా అండి. ఉమ్మడి కర్నూలు జిల్లా ఉన్నప్పటికీ కూడా ఒంగోలు జాతి భూషణలు ఆ యొక్క కర్నూలు జిల్లా అంటే డాక్టర్ గురునాథ్ అని నామకరణమైనది. అటువంటి గొప్ప స్ఫూర్తి
తీసుకొని ఇవాళ డాక్టర్ వృత్తిలో ఉంటూ కూడా ఈ యొక్క పోషణని ప్రేమిస్తూ మూగ జీవాల పశుప్రేమికుడుగా గుర్తింపు పొందినటువంటి డాక్టర్ గురునాథ్ గారి కుమారుడైనటువంటి గౌరవ అనంత్ కుమార్ గారికి కూడా సాదరపూర్వకంగా స్వాగతం సుస్వాగతం అండి. మంచి కాంపిటీషన్ చేత మరి ఏ బహుమతి సాధిస్తాయో వేచి చూద్దాం. ఆనజాల కృష్ణ గారి కుమారులు శ్రీనా గారు కూడా వచ్చి సన్మానంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో డాక్టర్ గురునాథ్ గారు కొత్తకోట గ్రామం డోర్ మండలం నంద్యాల లాంటి మంచి కాంపిటీషన్ జత లెఫ్ట్ సైడ్ రెడ్ టీ షర్ట్ ధరించుకొని ప్రదర్శన కొనసాగిస్తున్నటువంటి జత యజమానంటే డాక్టర్ గురునాథ్ గారి కుమారుడు అనంత్ కుమార్ గారు. ఆహా మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి. 300 అడుగుల దూరాన్ని 42 సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి రౌండ్ లో మొదటి స్థానానికి 3 సెకండ్లు వెనకబడి ఉన్నాయి. శ్రీ 5 నిమిషాలు ఉన్నది. పద్నాలుగు రౌండ్ 4200 అడుగుల దూరాన్ని 15 నిమిషాల 10 సెకండ్ల పూర్తి చేసుకున్నాయి. 14వ రౌండ్లో రెండవ స్థానానికి 25 సెకండ్లు వెనకబడి ఉన్నాయి. మీరు అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి ఈ చివరికి వచ్చి ఇటు తిరిగి 13 అడుగుల 8 నడుచుకురాని లాగితే 3వ స్థానంలో కొనసాగవచ్చు. అవకాశాలున్నాయి. పోరాడాలి. కొరడాతో పర్వాలేదు. కామతికి కొట్టాడు. అలాంటి షాట్ దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఈ సంవత్సరం గణితాలు 700 అడుగుల దూరాన్ని 17 నిమిషాల 55 సెకండ్లు. ఈ రౌండ్లో 13 అడుగుల 8 నడుచుకురాని లాగితే 3వ స్థానంలో కొనసాగవచ్చు. ప్రస్తుతానికి 3వ స్థానంలో కొనసాగుతున్నాయి. గట్టిగా చెప్పట్లు ఉండాలి. అమ్మాయి చెప్పట్లు. అటు చివరికి రావాలా, మరలా ఈ చివరికి రావాలా. తిరిగి 15 అడుగుల 10 నడుచుకురాని లాగితే 2వ స్థానంలో కొనసాగవచ్చు. అటు చివరికి వెళ్ళి తిరిగి మరలా ఈ చివరికి వచ్చి ఇది తిరిగి 15 అడుగుల 10 నడుచుకురాని లాగితే 2వ స్థానంలో కొనసాగవచ్చు. పూర్తి చేసుకున్నాయి. ఈ చివరికి వచ్చి తిరిగి 15 అడుగుల 10 నడుచుకురాని లాగితే 2వ స్థానంలో కొనసాగవచ్చు. ప్రస్తుతానికి 3వ స్థానంలో కొనసాగుతున్నాయి. సమయం 30 సెకండ్లు. సమయం 20 సెకండ్లు. సమయం 10 సెకండ్లు. 5 సెకండ్లు. సమయం పూర్తయినది. లేకపోతే విజ్ఞప్తి చేస్తున్నాం. నడిమింటి మర్రన్న ఆత్మకూరు అనంతపురం జిల్లా. ఆరుపల్లు అది పిల్లలు ఇంటికాడ 10 8 ధాన్యం ఒకటి కొత్తకోట పామిడి తొండపాడు కల్లూరు వంకరాజు కాలువ ప్లేస్ 6 ప్లేస్ 6 7 బీట్రూట్ క్యారెట్ ఉలువు పూర్ణం ఖర్జూరం
4 ఒకదాని 4 బేటాలు 3 పడతాయి 3-4 టైర్ బేట 2. నాగేష్ గారు కూడా ఎక్కడ ఉన్న వారిని కూడా కోట్లకి రావాల్సిందిగా సాదరపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. పాతకల్లూరు వాస్తవ్యులు విశ్వనాథ్ గారు కేశన్న గారి కుమారులు విశ్వనాథ్ గారు దయచేసి ఎక్కడున్న కోట్లకి రావాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. పాతకల్లూరు వాస్తవ్యులు చిదంబరెడ్డి గారు కూడా దయచేసి ఎక్కడున్న కోట్లకి రావాల్సిందిగా వారిని కూడా ఆహ్వానిస్తున్నాం. హలో 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 జతండి గంగ వరదప్ప స్వామి ఆశీస్సులతో నడిమిట్టి మారన్న గారు ఆత్మకూరు గ్రామం ఆత్మకూరు మండలం అనంతపురం జిల్లా వారి జత త్వరలో 10వ జతగా పోటీలో మన ముందు కొనసాగుతున్నాయి. లక్షానాయ్ గారు ఏకుల మాంగల్పల్లి వాసులు వారికి కూడా సాదరపూర్వకంగా స్వాగతం సుస్వాగతం. మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి. 300 అడుగుల దూరాన్ని 35 సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎడ్ల జత కన్నా ఈ జత మొదటి రౌండ్ లో 5 సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి. వరడలా బసవా బాహుబలి కట్టప్ప ఇక పూర్తిగా చాలా రెండో రౌండ్ పూర్తి చేసుకున్నాయి. 600 అడుగుల దూరాన్ని నిమిషం 40 సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎడ్ల జత ఈ జత రెండవ రౌండ్ లో సమానంగా కొనసాగుతున్నాయి. రావాలా ప్రేక్షకుల నుండి ఇళ్ళలో కేకలు. అదే విధంగా వచ్చే సంవత్సరానికి బాబు ఆ భాషని ఎవరో పవర్ బ్యాంక్ తీసుకున్నారట, ఎవరైనా తీసుకోండి. ఆశామాషంగా ఉండదు. మనం 34 లక్షలకే పెంచినారు BMW చూడొచ్చు. కాకపోతే 40 లక్షలు కాదు 50 లక్షలు కాదు. కేటగిరీ విభాగంలో 11వ నంబర్ని వచ్చినాడు గారు శ్రీ శిష్యులు సత్తాల సుబ్బన్న గారి కుమారులు గప్పన్న గారు దయచేసి ఎక్కడున్నా కుటుంబం రావాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. శ్రీ పెరవల్లి రంగనాథ స్వామి ఆశీస్సులతో ఆమదాల వెంకటరాముడు గారు ఉద్యోగుల మండలం పూర్తి జిల్లా అనంతపురం జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి. 11వ జతగా మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి. శ్రీ పెరవల్లి రంగనాథ స్వామి ఆశీస్సులతో ఆమదాల వెంకటరాముడు గారు ఉద్యోగుల గుర్తు మండలం అనంతపురం జిల్లా వారి జత 300 అడుగుల దూరాన్ని 45 సెకండ్లు పూర్తి చేసుకున్నాయి. 8వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 5 సెకండ్లు వెనకంజలో ఉన్నాయి. పోరాటం చేయాలి మరి చివరి సెకండ్ వరకు. జతకు కాంపిటీషన్ మరి
చివరి జత కూడా మంచి కాంపిటీషన్. శ్రీ ఎదురుపాక విజయదుర్గ అమ్మవారి ఆశీస్సులతో చిప్పి చౌదరి ప్లేస్ గూడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండపల్లవారి పాలెం కాకమాల మండల గుంటూరు జిల్లా కమాండ్. పది బహుమతులు ఉన్నాయండి. వైఎస్ఆర్ కడప జిల్లా తొల్లూరు గ్రామం తొల్లూరు మండలం శ్రీ ఈ నెల 28వ తారీఖున 50 నుంచి 10 బహుమతులు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి పాల్గొని ఆ యొక్క పోటీలు జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎనిమిదవ రౌండ్ 2400 అడుగుల దూరాన్ని 9 నిమిషాల 35 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి. 7వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 55 సెకండ్ల ముందంజలో ఉన్నాయి. మీరు వచ్చే రౌండ్ 9. వచ్చి తిరిగి 17 అడుగుల 4.5 ఇంచు దూరాన్ని లాగుతూ 7వ స్థానంలో కొనసాగుతారు. అవకాశాలు ఉన్నాయి, పోరాటం కాదు. అడుగుల 5.5 ఇంచులు ఆగాల. 5వ స్థానంలో కొనసాగాలంటే అడుగుల 5.5 ఇంచులు రాని కాబట్టి 5వ స్థానంలో కొనసాగుతారు. ప్రస్తుతానికి అయితే 5వ స్థానంలో కొనసాగుతున్నాయి. 14వ రౌండ్ 4200 అడుగుల దూరాన్ని 18 నిమిషాల 57 సెకండ్లు. 1 నిమిషం ఉన్నది. నలభై సెకండ్లు. నాలుగవ స్థానానికి ఇటు చివరికి రావాలి, మరలా అటు చివరికి వెళ్ళాలి, తిరిగి 13 అడుగుల 8.5 ఇంచు దూరాన్ని లాగాలి. 30 సెకండ్లు ఉన్నది. 20 సెకండ్లు. ప్రస్తుతానికైతే 5వ స్థానంలో ఉన్నాయి. 10 సెకండ్లు. 5 సెకండ్లు. సమయం పూర్తయింది. జత సాగిన మాత్రము పుష్పరామ నీ అవ్వ తగ్గేదేలా ఏ సైజులో అయినా. ముసలై గారంటే మోస్టర్ సీనియర్ రథ సారిది. మరి వారి సారథ్యంలో ఇవాళ ఏ బహుమతి సాధిస్తాయో వేచి చూద్దాం. లెఫ్ట్ సైడ్ అనంతపురం జిల్లా లెఫ్ట్ సైడ్ గుంటూరు. ఈ జతలో గిద్దలు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్న ఆర్కే బోల్స్ అధినేత అతోట రామకృష్ణ చౌదరి గారు, గౌరవ
నరసింహారెడ్డి గారి వీరి మధ్యగారైనటువంటి ఎంపీ ప్రమీలమ్మ గారు జత యజమాని. రైట్ సైడ్ ఏమో లెఫ్ట్ సైడ్ ఏమో శ్రీ ఇంద్రపాక విజయదుర్గ అమ్మవారి ఆశీస్సులతో చిట్టి చౌదరి బోస్, గౌరవ గూడవల్లి లక్ష్మీ దీక్షిత్ చౌదరి గారు, గౌరవనీయులు బండవారి వారి పాలెం తాపమాన మండలం గుంటూరు జిల్లా లెఫ్ట్ సైడ్ వచ్చి కాంపిటీషన్ యొక్క గట్టిగా చెప్పండి చెప్పండి. ఓకే. శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులతో ఎంపీ ప్రమీలమ్మ గారు గుర్రపాడు గ్రామం గుర్రకల్ మండలం అనంతపురం జిల్లా డైరెక్ట్ చెప్తా ఉన్నారు. విభాగంలో చివరి ఘట్టాలలో శ్రీ ఎదురుపాక విజయదుర్గ అమ్మవారి ఆశీస్సులతో జిపి చౌదరి బోస్, గొడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు, కడమలవారి పాలెం కాకుమాన్ మండలం గుంటూరు జిల్లా లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ ఏమో శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులతో ఎంవి నరసింహారెడ్డి గారు, గురపాడు గ్రామం గుంతకల్ మండలం అనంతపురం జిల్లా. మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి. 300 అడుగుల దూరాన్ని 38 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి. విధుల్లో కేకలు పేరుతారు. ఈ ఎక్కడెక్క 2వ రౌండ్లో 45 సెకండ్ల ముందంజలో ఉన్నాయి. 3వ స్థానానికి 45 సెకండ్ల ముందంజలో ఉన్నాయి. 3వ స్థానంలో ప్రస్తుతానికి శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో కొత్తగూడ గ్రామం వేమలపూర్ నంద్యాల జిల్లా వారు 3వ స్థానంలో కొనసాగుతున్నారు. పూర్తి చేసుకున్నాయి. 1200 అడుగుల దూరాన్ని 3 నిమిషాల 50 సెకండ్లు పూర్తి చేసుకున్నాయి. 2వ స్థానంలో కొనసాగుతున్న పిచ్చమ్మ గారి వెంకట కృష్ణయ్య గారి ఎక్కడెక్కడైనా ఈ ఎక్కడెక్క 4వ రౌండ్లో 5 సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి. 2వ స్థానానికి 5 సెకండ్లు ముందంజలో ఉన్నాయి. 5 సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి. 5 సెకండ్ల ముందంజలో ఉన్నాయి. 2వ స్థానానికి విధుల్లో రావాల సోమల కేకలు. రైతు సోదరులారా గట్టిగా కేకేస్తే వెళ్ళిపోతుంది. పూర్తి చేస్తున్నాయి. 2400 అడుగుల దూరాన్ని 8 నిమిషాల 20 సెకండ్లు పూర్తి చేస్తున్నాయి. పిల్లాపురం సర్పంచ్ గారు ఎన్నికగా ఈ ఎన్నిక 8వ రౌండ్లో 5 సెకండ్లు వెనకబడి ఉన్నాయి. 2వ స్థానానికి 5 సెకండ్లు వెనకబడి ఉన్నాయి. పూర్తి చేస్తున్నాయి. 3000 అడుగుల దూరాన్ని 10 నిమిషాల 50 సెకండ్లు పూర్తి చేస్తున్నాయి. 1-2 వెనకబడి 3వ స్థానం
డాక్టర్ గారు 5 సెకండ్లు వెనకబడి ఉన్నాయి. పన్నెండవ రౌండ్ 3,600 అడుగుల దూరాన్ని 13 నిమిషాల 15 సెకండ్లు పూర్తి చేస్తున్నాయి. డాక్టర్ గారు కన్నా 12వ రౌండ్ 15 సెకండ్ల వెనుకంజలో ఉన్నాయి. వచ్చే రౌండ్ 13 సమయం మీకు 3 నిమిషాలు అటు చివరికి వెళ్ళి తిరిగి 104 5వ బహుమతిని పద్నాలుగో రౌండ్ 4,200 అడుగుల దూరాన్ని 17 నిమిషాల 15 సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి. ఈ రౌండ్లో 104 అడుగుల 8 దూరాన్ని లాగితే 5వ బహుమతిని సాధించచ్చు. 4వ స్థానానికి 55 సెకండ్లు వెనకంజలో 104 అడుగుల 8 దూరాన్ని లాగితే 5వ బహుమతి. 104 అడుగుల 8 ఇంచు 2 నిమిషాలు ప్రస్తుతానికి అయితే 5వ బహుమతిని కైవసం చేస్తున్నాయి. 4వ బహుమతి సాధించాలన్నా ఇటు చివరికి రావాలి, మరలా అటు చివరికి వెళ్ళి తిరిగి 13 అడుగుల 8 ఇంచు దూరాన్ని లాగాలి. 4వ బహుమతి సాధించాలంటే సమయం ఆఖరి నిమిషం 17వ రౌండ్ 4,500 అడుగుల దూరాన్ని 18 నిమిషాల 55 సెకండ్లు. అటు చివరికి వెళ్ళి తిరిగి 13 అడుగుల 8 ఇంచు దూరాన్ని లాగితే 4వ బహుమతి. రామా ఇంకా 1 నిమిషం సమయం ఉండగానే 5వ బహుమతిని కైవసం చేసుకొని డ్రాప్ అయ్యారండి. పాలకొండ శ్రీధరప్ప స్వామి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా నిర్వహిస్తున్నటువంటి బండలాగు పోటీలో భాగంగా ఇవాళ నిర్వహించినటువంటి న్యూ కేటగిరీ విభాగానికి 11 జతలు పోటీలో పాల్గొన్నాయి. ఈ యొక్క 11 జతలలో మొదటి బహుమతి సాధించిన వారు శ్రీ రాములమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో ఆర్కే బోస్ అత్తట శిరీష చౌదరి గారు, శివకృష్ణ చౌదరి గారు, వేటపాల గ్రామం, చున్నూరు మండలం, బాపట్ల జిల్లా వారి జత 6,000 అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నారు. ఆ యొక్క మొదటి బహుమతి 50,000 రూపాయల దాతలైనటువంటి గోసి పెద్దిరెడ్డి గారి కుమారులైనటువంటి దామోదర్ రెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, హనుమంత్ రెడ్డి గారు, గౌరవ కేశవరెడ్డి గారి కుమారుడు హనుమంత్ రెడ్డి గారు, చెన్నై పక్కీరప్ప గారి కుమారుడు చెన్నై ఆనంద్ గారు, గౌరవ సంజీవ్ రెడ్డి గారండి ఉమ్మడిగా వచ్చి ఆ యొక్క బహుమతి ఆర్చబుచ్చారు. అంటే 50,000 రూపాయల మొత్తాన్ని వారి చేతుల మీదుగా గోసు పెద్దిరెడ్డి గారి కుమారులు దామోదర్ రెడ్డి గారు, నరసింహారెడ్డి గారు 20,000 రూపాయలు, కేశవరెడ్డి గారి హనుమంత్ రెడ్డి గారు 10,000 రూపాయలు, జిన్ని ఆనంద్ గారు 10,000 రూపాయలు, సంజయ్ రెడ్డి గారు 10,000 రూపాయలు, మరిగా 50,000 రూపాయలు. గట్టిగా చప్పట్లు కొట్టాలండి. రెండవ బహుమతి సాధించిన వారు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో విద్యమ్మ గారు, వెంకటకృష్ణయ్య గారు, పిన్నాపురం గ్రామం, పాండ్య మండలం, నంద్యాల జిల్లా వారి జత 5,410
15 అడుగుల 10 కిలో దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నారు. ఆ యొక్క రెండవ బహుమతి 40,000 రూపాయలు మొత్తాన్ని చాకలి గురప్ప గారి కుమారుడు చాకలి కులాయి గారు 5,000 రూపాయలు, కీర్తికేశ్వర అంగజాల లక్ష్మణ గారు పత్తకల్లూరు వారి కుమారుడు అంగజాల పుల్లన్న గారు 5,000 రూపాయలు, సిఆంటి వడ్ల వ్యాపారస్తుల కేశవపురం గారు 5,000 రూపాయలు, పిడుగు రామకృష్ణ గారి కుమారులు ఎగుపల్లి వారు 5,000 రూపాయలు, రైల్వే మాతూరు ఇంద్రమ్మ కాలనీ వారు 5,000 రూపాయలు, చక్కాల తగరకుంట నారాయణ స్వామి గారు 5,000 రూపాయలు, అంగజాల సంఘ తండ్రి అంగజాల నారాయణ పోతకల్లూరు వారు వడ్ల కర్ణ వ్యాపారస్తుల వారు 5,000 రూపాయలు అమ్మారుగా 40,000 రూపాయల మొత్తాన్ని అందజేస్తున్నారు. కర్ణ అయ్యారు నారాయణ స్వామి పుల్లన్న గారు చేతుల మీదుగా కనపండి నిలవన్నా కమిటీ నిర్వాహకులు వీడియో ఫోటో అయినా సెకండ్ ప్రైజ్ ఉంది. మూడవ బహుమతి సాధించిన వారు శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో డాక్టర్ ఏ గురునాథ్ గారు కొత్తకోట గ్రామం డోన్ మండలం నంద్యాల జిల్లా వారి జత 5,213 అడుగుల 3 ఇంచుల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నారు. 30,000 రూపాయలు దాఖలైనటువంటి అంగజాల సుబ్బయ్య గారి కుమారులు అంగజాల శంకర్ గారు 5,000 రూపాయలు, వై ఆదినారాయణ ఎరుగుండ్ల వారు 5,000 రూపాయలు, కీర్తికేశ్వరు కమ్మన్న హమాయి కల్లురాజేశ్వరి కుమారులు కొండమల్ల కింటా గారు 5,000 రూపాయలు, కీర్తికేశ్వరు వనూరప్ప లైమన్ గండపల్లి వారి కుమారులు సిద్ధన్న గారు 5,000 రూపాయలు, బాల వెంకట్రాముడు గారి కుమారులు దాల గొప్ప 5,000 రూపాయలు, ఎరుస్వామి గౌరవ చౌడప్ప గారి కుమారులు నేసి ఎరుస్వామి గారు నేసి గోపాల్ గారు కలపరి వారు 5,000 రూపాయల మరిగా ఆ యొక్క 30,000 రూపాయల మొత్తాన్ని అందజేస్తున్నారండి. చేతుల మీదుగా ఆ యొక్క 30,000 రూపాయల మొత్తాన్ని అందజేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలండి, ఘనమైన చప్పట్లు. నాలుగవ బహుమతి సాధించిన వారు కాలభైరవ స్వామి ఆశీస్సులతో జి అనుసూయమ్మ గారు నాగసముద్రం గ్రామం గురపాడు మండలం అనంతపురం జిల్లా వారు. నాగసముద్రం గ్రామం గుత్తకల్ మండలం. నాలుగో బహుమతి ఆ యొక్క దాతలైనటువంటి కీర్తికేశ్వరుల పిల్లల సింగరప్ప వారి కుమారుల పిల్లల మల్లికార్జున గారు 5,000 రూపాయలు, సద్దల నాగరాజు అన్సన్స్ కేశవాపురం గారు 5,000 రూపాయలు, గౌరవ కీర్తికేశ్వరులు ఏపీ పెద్ద ఉండూరు గారి కుమారులు ఏపీ దాదా కలందర్ గారు 5,000 రూపాయలు, జయరామరెడ్డి గారు గౌరవ కుమారులైనటువంటి బస్రెడ్డి గారు 5,000 రూపాయల మరిగా ఆయన కృష్ణారెడ్డి గారికి 20,000 రూపాయల మొత్తాన్ని అందజేస్తున్నారు. జయరామరెడ్డి గారు నాగసముద్రం గుంతకల్ మండలం అనంతపురం జిల్లా వారికి గట్టిగా చప్పట్లు కొట్టాలంటే బలమైన చప్పట్లు. ఐదవ బహుమతి సాధించిన వారు శ్రీ ఎదురుపాక విజయదుర్గ అమ్మవారి ఆశీస్సులతో జిపి చౌదరి బోస్ కొండబారి బాల్పాలెం కాట్మాన్ మండలం గుంటూరు జిల్లా ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులతో ఎంపీ నరసింహారెడ్డి గారు గురపాడు వారు రావాలి. ఆ యొక్క 15,000 రూపాయల మొత్తాన్ని ఆవుల హనుమంత గారి కుమారులు కదిరి నరసింహులు గారు 5,000 రూపాయలు, తగరకుంట నారాయణ స్వామి గారి కుమారులు జగ్గాల కవీంద్ర గారు కబూర్ ఆర్ఎస్వారు 5,000 రూపాయలు, కీర్తికేశ్వరులు చాకలి ఎల్లప్ప గారి కుమారులు తెలుగు వాస్తవ్యులు చాకలి పెద్దన్న గారు 5,000 రూపాయల మరిగా 15,000 రూపాయల మొత్తాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. బాబు రావుల గురపాడు వాళ్ళు ఎంపీ నరసింహారెడ్డి గారు తీసుకో ఆ యొక్క బహుమతి అందజేస్తున్నారు. తీసుకోమా తీసుకుంటాను. ఎంపీ నరసింహారెడ్డి గారు తీసుకున్నా ఆ యొక్క బహుమతి 15,000 రూపాయల మొత్తాన్ని అందజేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొనాలంటే సన్నది వల్ల మొక్కల్లో పట్టేసుకొని ఉంటుండేది వాటిలన్నీ. ఆరో బహుమతి సాధించిన వారు శ్రీ తెలవల్లి రంగనాథ స్వామి ఆశీస్సులతో ఆమదాల వెంకటరాముడు గారు విభజన గ్రామం గుత్తి మండలం 10,000 రూపాయలు దాఖలైనటువంటి కీర్తికేశులు పూజారి రాజప్ప గారు కేశవాపురం వారి కుమారులైనటువంటి పూజారి కిట్టప్ప గారు 5,000 రూపాయలు, బోలు చంద్రశేఖర్ రెడ్డి గారు పామిడి వారు 5,000 రూపాయల మరిగా 10,000 రూపాయల మొత్తాన్ని అలాగే
గౌరవ శ్రీ అన్న పేరు మల్లికార్జున గారి చేతుల మీదుగా అందజేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలండి, ఘనమైన చప్పట్లు గట్టిగా క్లాస్ కొట్టాలా. బాబు ఎంట్రీ ఫీజు లేని వాళ్ళంతా ఎంట్రీ ఫీజు లేవాలి, మీరు ఎంత మళ్ళీ వెళ్ళిపోయారు. 7వ బహుమతి సాధించిన వారు దస్తగిరి స్వామి ఆశీస్సులతో షేక్ మహబూబ్ బాషా గారు అండ్ కమ్మాయి గురు రాఘవేంద్ర స్వామి ఆశీస్సులతో గోరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు, విష్ణు మోక్షితారెడ్డి గారు ఉయ్యాలవాడ. ఆ యొక్క బహుమతి హరిజన సుబ్బారెడ్డి గారు ఎద్దుల బండి వారి కేశవాపురం వారు 8,000 రూపాయల మొత్తాన్ని అందజేస్తున్నారు. కొద్దిగా చెప్పట్లు. బాబు 8వ బహుమతి. 8వ బహుమతి సాధించిన వారు ఆర్కే బస్. ఆ యొక్క 8వ బహుమతి గౌరవ మైనాపురం విశ్వనాథ గారి తండ్రి మైనాపురం రంగన్న గారు ఆ యొక్క వడ్ల వ్యాపారస్తులు అందజేస్తున్నారు 6,000 రూపాయల మొత్తాన్ని. గట్టిగా చప్పట్లు కొట్టాలండి, ఘనమైన చప్పట్లు. 9వ బహుమతి సాధించిన వారు శ్రీ గంగావర్ధప్ప స్వామి ఆశీస్సులతో నడిమిట్టి మారిన గారు ఆత్మకూరు గ్రామం, ఆత్మకూరు మండలం, అనంతపురం జిల్లా వారు. ఆ యొక్క 9వ బహుమతి ఎనిమల కీర్తి చేసిన పెద్ద రంగయ్య గారు కుమారులు ఎనిమల రంగస్వామి గారు 5,000 రూపాయల మొత్తాన్ని వారు లేని ఎడల గౌరవ 9వ బహుమతి అందజేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలండి, ఘనమైన చప్పట్లు. ఓకే, బహుమతి రాణి జత కూడా 1000 రూపాయల కన్సలేషన్ బహుమతి. గౌరవ రాయలసీమలో పేరు పట్టాల్సి కాల్చినటువంటి యూట్యూబర్ చల్లా రంగనాథ్ చౌదరి గారి చేతుల మీదుగా ఆ యొక్క ప్రతి జతకు 1000 రూపాయల కన్సలేషన్ బహుమతి రాణి జతలు. షేక్ మైమన్నా గారు మలయాళ వారు లేరా? షేక్ మైమన్నా మలయాళ వారు మలయాళ అన్నతో ఫోటో రాజేష్ ఇంకోటి చెప్పు. నారపరెడ్డి దుర్గపల్లి నాలుగోడు బహుమతి సాధించిన కన్సలేషన్ బహుమతి. ఒకసారి గుర్తు ఫోటో తీసుకో బాబు. థ్యాంక్ యూ. చల్లా రంగనాథ్ చౌదరి గారి చేతుల మీదుగా థ్యాంక్ యూ అన్న. 11వ బహుమతి చింతకుంట కాలభైరవ స్వామి ఆశీస్సులతో భోగాతి నారాయణరెడ్డి గారు తిరుపల్లి వారు. భోగాతి నారాయణ రెడ్డి గారు తిరుపల్లి వారు. బాబు కన్సలేషన్ బహుమతి కమ్మాయి గంగవరం తిరుగుట్ల ఆ యొక్క 1000 రూపాయలు అందజేస్తారు. గట్టిగా చప్పట్లు పడాలండి, ఘనమైన చప్పట్లు పడిగా క్లాస్ కొట్టాలి. చప్పట్లు. ఈ యొక్క కార్యక్రమానికి మంచి ఉద్దేశంతో బహుమతి రాణి జతలకు కన్సలేషన్ అందించినటువంటి చల్లా రంగనాథ్ చౌదరి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న, ఘనమైన చప్పట్లు. రేపు సీనియర్స్ విభాగానికి కూడా 50 మంది పశుపోషకుల రైతు సోదరులు పెద్ద ఎత్తున పాల్గొని రేపు జరగబోయే Cows would have always been saved because in this country, which is a pastoral country, cow and cattle was the wealth of this nation. If you look back at Mahabharata, they're not talking about land as wealth, they're always talking about cattle as wealth because land was there plenty. Cattle, how many thousand head of cattle did you own, decided how rich you are.